మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. భారత్ వ్యతిరేక ధోరణి అనుసరిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడికి మూడే సమయం దగ్గర పడింది. మహమ్మద్ ముయిజ్ను పదవీచ్యుని చేయడానికి రంగం సిద్ధం చేశాయి ప్రతిపక్షాలు. అభిశంసనకు అవసరమైన మద్దతు కూడగట్టాయి. అధికార పీఠంపై కూర్చోగానే అతి చేసిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్కు పదవీగండం ముంచుకొచ్చింది. అధ్యక్ష హోదా అతనికి 3 నెలల ముచ్చటగా మిగిలిపోబోతోంది. ప్రస్తుతం మహమ్మద్ ముయిజ్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే పనిలో ఉన్నారు అక్కడి ప్రతిపక్ష నేతలు. మాల్దీవుల రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిని పదవీచ్యుతుణ్ణి చేయాలంటే అభిశంసన తీర్మానానికి పార్లమెంట్లో 3/4 మంది సభ్యుల మద్దతుండాలి. తర్వాత జరిగే ఓటింగ్లో తీర్మానం నెగ్గాలంటే 3/2 మెజార్టీ ఉండాలి. మాల్దీవుల్లో ప్రస్తుతం ప్రోగ్రెస్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పీపీఎం, పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పీఎన్సీ కూటమి ప్రభుత్వానికి మహమ్మద్ ముయిజ్ నేతృత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మజ్లిస్గా పిలిచే మాల్దీవుల పార్లమెంట్లో మొత్తం 87 మంది సభ్యులుంటారు. అయితే గత ఏడాది డిసెంబర్ 18న కొంతమందిని ప్రభుత్వ పదవుల్లో నియమించింది సంకీర్ణ ప్రభుత్వం. దీంతో పార్లమెంటు సభ్యుల సంఖ్య 80కి తగ్గింది. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఎండీపీకి 45 సీట్లున్నాయి. మరో ప్రతిపక్ష పార్టీ డెమోక్రాట్స్ డీఈఎంకు 13 మంది సభ్యులున్నారు. ఇక అభిశంసన తీర్మానానికి 27 మంది సభ్యులుంటే సరిపోతుంది. అలాగే ఆ తీర్మానం నెగ్గడానికి 53 మంది ఎంపీల మద్దతు కావాలి. కానీ ఇప్పటి వరకు అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 54 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అంటే మహమ్మద్ ముయిజ్ను అధ్యక్ష పదవి నుంచి దించడానికి అవసరమైన మద్దతును కూడగట్టారనే విషయం స్పష్టమవుతోంది. 3 నెలల క్రితం అధ్యక్ష పగ్గాలందుకున్న మహమ్మద్ ముయిజ్ భారత్ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వస్తున్నారు. 3 వారాలుగా దీనిపై రచ్చ నడుస్తోంది. దీంతో అధ్యక్షుడి తీరుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మరోవైపు మహమ్మద్ ముయిజ్ కేబినెట్కు పార్లమెంట్ ఆమోదం తెలిపే విషయంలో వివాదం రాజుకుంది. 4 మంత్రుల నియామకాన్ని నిలువరించాలని ప్రధాన ప్రతిపక్షం ఎండీపీ నిర్ణయించింది. దీన్ని జీర్ణించుకోలేక పార్లమెంట్ సజావుగా సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు అధికారపక్షం సభ్యులు. ఇది కాస్త అధికార విపక్ష ఎంపీల మధ్య ఘర్షణకు దారితీసింది. ఇక లాభం లేదని భావించిన ప్రతిపక్షాలు అధ్యక్షుణ్ణి గద్దెదించేందుకు సిద్ధమయ్యాయి. అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్పై అభిశంసన తీర్మానానికి సంబంధించిన పత్రాలను ప్రతిపక్షాలు పార్లమెంటుకు సమర్పించిన వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభమైపోతుంది. అధ్యక్షుడికి సమాధానం చెప్పేందుకు 14 రోజుల సమయం లభిస్తుంది. 15వ రోజు గంట సమయం ఇస్తారు. తర్వాత జరిగే ఓటింగ్లో 54 మంది సభ్యులు గనక అభిశంసనకు అనుకూలంగా ఓటు వేస్తే మహమ్మద్ ముయిజ్ అధ్యక్ష పదవిని కోల్పోతారు. ఉపాధ్యక్షుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారు. మాల్దీవుల్లో రాజకీయం వేడెక్కిన వేళ ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.